హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ డే ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ ప్లేస్లోనే డే ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో వీడియోస్ ఫాస్ట్గా వచ్చి. సో ఇప్పటి నుంచి ఈ మంత్ నుంచి మ్యాక్సిమం ఫాస్ట్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను చూసారు కదా ఎంత భయంకరమైన బిల్డింగ్ దగ్గర ఉన్నాను. ఇటువంటి భయంకరమైన బిల్డింగ్లు చాలా అంటే చాలా మొత్తం ఏమంటారు పోగు చేసి పెట్టారు అన్నమాట. మీకు ఈసారి దావత్ మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది దావత్. ఈ మంత్ మొత్తం దద్దరిల్లిపోతుంది, మీకు నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే వస్తాయి. సో నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి తమిళనాడులో అయితే ఉన్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూసారు కదా బిల్డింగు, ఇలాంటి బిల్డింగ్లు నేను దగ్గర చాలా అంటే చాలా షూట్ చేయడానికి సిద్ధంగా వచ్చాను నేను, అలాగే నా టీమ్మేట్స్ మన సుధీర్ కూడా. సో ప్రజెంట్ వచ్చేసి సుధీర్ రూమ్లో పడుకో ఉన్నాడు. నేను ఒకసారి డే టైం మొత్తం చూద్దాము, ఎక్సైట్మెంట్ తట్టుకోలేకున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా షూట్ చేసి, దగ్గర 1 month రెస్ట్ తీసుకున్నా. అంటే రెస్ట్ అంటే ఇంటి వరకు చేస్తూ 1 month ఉన్నా అనమాట. సో లోపలికి వెళ్ళి మాట్లాడదామా? సో రండి. సో 1 month అయితే నేను అదే 1 month నుంచి ఇంటి దగ్గర ఉన్నాను అనమాట, ఎక్కడికి పోలేదు షూట్స్కి. ప్రజెంట్ ఇది ఇప్పుడు మీ అందరికీ గట్టిగా నెక్స్ట్ లెవెల్ వీడియోస్ ఇవ్వాలనేసి ప్రజెంట్ వచ్చాను ఫ్రెండ్స్. సో ఒక్కసారి ఇదంతా చూసుకోవచ్చు మీరు, డే టైమే ఎలా ఉందో. చూడండి, ఓ మై గాడ్ గైస్, ఇది చూడండి అసలు ఫ్రెండ్స్. ఇక్కడ అంతా కూడాను ఏదో గట్టిగా ఉన్నట్టుంది మొత్తం. చూడండి ఎంత గలీజ్గా ఉన్నదో లోపలంతా. అలాగే మొత్తం ఏదో ఒక మెడికల్ వేస్ట్లా ఉన్నది. ఏదో శబ్దం వస్తుంది. హాయ్ గబ్లాల్స్. సో గైస్, ఇదే ఏ రేంజ్లో ఉందండి. ఇంకా మిగతాటివి ఏ రేంజ్లో ఉన్నాయో తలుచుకుంటుంటేనే గుర్తుకు వస్తున్నాయి. ఫస్ట్ టైం ఇక్కడికి రావడము, ఫస్ట్ నాకు ఈ లొకేషన్ని షేర్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది అంటే ఇది నేను మా కడప నుంచి వస్తున్నప్పుడు ఇది దగ్గర అనమాట. సో ఈ లొకేషన్ ఏంట్రా, ఈ లొకేషన్కి రాగానే ఇక్కడ ఫస్ట్ ఆపాను. సో ఇంకా మిగతా లొకేషన్లన్నీ కూడా చూడాలి. సో మీకు ఈరోజు ఈ డే టైం మ్యాక్సిమం అయినంత వరకు నేను కొన్ని చూపిస్తాను, ఇంకా మిగతాటన్నీ నైట్ చూపిస్తాను. ఎందుకంటే మొత్తం మీరు నైట్లోనే చూసారనుకో కిక్ ఉన్నది కదా, కాబట్టి సారీ డే టైం చూసారంటే కిక్ ఉన్నది కదా, నైట్ టైం చూడాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో చాలా గట్టిగా ఉన్నట్టుంది. చూడండి మొత్తం కూడాను ఈ మెడి వేస్ట్ ఉన్నది. ఇది దేనికి సంబంధించింది అనేది అర్థం కావట్లేదు. అలాగే ఈ రూమ్లో చూసారంటే నెక్ బ్యాండ్స్ అంటారు కదా, సో అలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడంతా పడేసి. సంథింగ్ ఈస్ హ్యాపెండ్. సో ఇలాంటివి ఛాలెంజింగ్ టైపు మనకు దొరుకుతూ ఉంటేనే, తగులుతూ ఉంటేనే మనకు కూడా నెక్స్ట్ లెవెల్ కిక్ వస్తుంది కదా. ఓ ఇంకా ఇది 3 floors ఉంది గైస్, పైన కూడా ఉన్నది ఫ్లోరు. సో ఇక్కడ చూద్దాం రండి.
ఏంట్రా అది ఏదో అరుస్తుంది. సో పైకి తాపలు అయితే ఉన్నాయి. తాపల ద్వారా పైకి వెళ్ళి చూద్దాము పైన కూడా ఏముందనేసి. సో గైస్ డే టైంలోనే ఏదో కొద్దిగా సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇవి ఏమైంటాయి అంటారు. సో ఇదే లొకేషన్లో మొత్తం ఉండి మీరు ఒకేసారి ఇప్పుడే చూపించకూడదు కాబట్టి సో నైట్కి కొద్దిగా హోల్డ్ చేసి పెడతాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్తాను. సో నెక్స్ట్ లొకేషన్లో కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ లొకేషన్. సో గైస్ ఇది వచ్చేసి అనదర్ లొకేషను. సో ఈ లొకేషన్ కూడా నాకు ఏదో స్కేరీగానే అనిపిస్తుంది. చూడండి మొత్తం చెట్లన్నీ పడిపోయి ఉన్నాయి. తమిళనాడులో స్టఫ్ రొంబదా ఇరికే ఆ టైప్లో ఉందన్నమాట. సో మనకు తమిళనాడులో గట్టి స్టఫ్ దొరికేటట్టుంది. దయ్యాలన్నీ తమిళ దయ్యాలతో భాష ఎలా మాట్లాడాలనేది అర్థం కాదు. లాస్ట్ టైం ఎన్ని సతమతలు పడ్డానో లాస్ట్ తమిళనాడు వీడియోస్లో సగం భాష రాక సగం ఇంగ్లీష్ రాక ఎంతో తలకాయ నొప్పి పడ్డాను. సో మళ్ళీ ఇప్పుడైతే ఆ తలకాయ నొప్పి పడాల్సింది ఉంటుంది. సో మీకోసం తప్పదు, ఎక్కడికైనా వెళ్తాను, ఎక్కడికైనా వెళ్ళి ఏ భాష అయినా మాట్లాడతాను, ఏ భాషలో అయినా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను గైస్. నాకు కావాల్సింది ఒకటి, మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి, మీరు ఎంజాయ్ చేయాలి, నాకు హ్యాపీనెస్ రావాలి, పేరు రావాలి, అంతే నేను కోరుకునేది. సో ఇది కూడా సేమ్ లైక్ ఒక హర్రబుల్ లొకేషన్ గైస్, చూడొచ్చు మీరు. బట్ ఇదేంట్రా అంటే కొద్దిగా హైవేకి దగ్గరలో ఉన్నాయన్నమాట. సో మనకు ఏదైనా నైట్ టైం షూట్ చేసేటప్పుడు ప్రాబ్లం రావచ్చు. సో ఇదైతే ఈ బిల్డింగ్ వచ్చేసి హైవేకి దగ్గరలో ఉంది. ఇన్ కేస్ ఏ ప్రాబ్లం లేకుండా ఈడ కూడా వీడియో తీయగలిగితే ఫుల్ హ్యాపీ. ఏదైనా ప్రాబ్లం అవుతే చెప్పలేను. సో మ్యాక్సిమం ప్రాబ్లం లేకుండానే వీడియోస్ తీయాలి. ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చాం, ఇంత దూరం మనం ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఏంటంటే ఇబ్బంది కాదు. మన ఊరు కాదు, మన స్టేట్ కాదు, మన భాష కాదు. కాబట్టి రిస్క్ పడకూడదు. దయ్యాలతో రిస్క్ పడినా బాధ లేదు, కానీ మనం పోలీసులతో రిస్క్ పడితే చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది గైస్. సో కాబట్టి देख लो लोकेशन पूरा देख लो, 1 बार 2 बार 3 बार. సో మొత్తం ఏదో ఒక రిసార్ట్ టైప్ ఉన్నది గైస్. ఏయ్ చెక్కలన్నీ పడిపోయినాయి, డోర్లు అన్నీ ఉన్నాయి. డోర్లు బాగుండి మా ఇంటికన్నా వేసుకొని పోయేవాడిని. ఇక అట్ట ఇంటికి కడతాను కాబట్టి డోర్లన్నా పెట్టుకునేవాడిని. సో పైకి దారి ఎలా ఉన్నది, అక్కడి నుంచి ఏమున్నది. సో ఇంటి వరకు ఎక్కడి వరకు వచ్చిందని చాలామంది అడుగుతున్నారు కదా. సో ప్రజెంట్ అయితే స్లాబ్ వేసేసాం ఫ్రెండ్స్. సో స్లాబ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత ఒక 21 days గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేనైతే షూట్లోకి వచ్చాను. పైనుంచి ఏదో సౌండ్ వస్తుంది. సో
స్లాబ్కి 21 days టైం ఉంటుంది. సో అందుకనేసి 21 daysలో వీడియోస్ మీకు షూట్ చేసుకొని వచ్చి మళ్ళీ హౌస్ వర్క్ చేపిద్దాం అనేసి వచ్చాను గైస్. దీనికి దారి కూడా లేదు, మొత్తం చెట్లేమో కొట్టి అడ్డంగా వేశారు ఫ్రెండ్స్. వెళ్ళకూడదనేమో, బట్ వాళ్ళు వెళ్ళకూడదని వేస్తాం, ఆగుతామా? వెళ్దాం. సో ఇంకా పైకి కమింగ్. సో గైస్ సో ఈ లొకేషన్ కూడా చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం చూస్తే అర్థమవుతుంది ఏది జరుగుతుంది ఇక్కడ సిచ్యువేషన్. ఎవరన్నా పరుపులు పుట్టే వాళ్ళు వచ్చి ఇక్కడ పరుపులు వేసుకొని ఉన్నారా, లేదంటే ఎన్ని పరుపులు ఎందుకు వచ్చాయి ఇక్కడికి? వాట్ ఈస్ ద కరెక్ట్ రీజన్? ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే మంచి ఛాలెంజింగ్ అనిపిస్తుంది నాకు. సో ఈ లొకేషన్లో కుదిరితే నేను సోలోగా ట్రై చేస్తాను. సో నాకు ఎందుకో ఈ లొకేషన్లో సోలోగా ఉండాలి, సోలోగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనే ఫీల్ కలుగుతుంది. ఎందుకో తెలియట్లేదు. సడన్గా ఈ లొకేషన్ చూసిన తర్వాత, ఇదంతా చూసిన తర్వాత ఇక్కడైతే సంథింగ్ జరుగుతుంది. ఆ సంథింగ్ తెలుసుకోవాలంటే సోలోగానే ఉండాలి. సో టీంతో ఉంటే కుదరదు అనమాట. గైస్ నిజం చెప్తున్నా, ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. నేనైతే ఇంటికాడ వర్క్ చేయిస్తున్నప్పుడు అయితే నేను అసలు ఈ సమ్మర్లో ఎందుకు ఇల్లు స్టార్ట్ చేశాను రా అనిపించింది. బయట సమ్మర్లో తిరిగే వాళ్ళు కానీ, బయట ఎక్కడన్నా వర్క్ చేసుకునే వాళ్ళు కానీ యాక్సెస్ అసలు. నేను ఇంటికాడ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు వర్క్ చేస్తుంటేనే నాకు అక్కడ నీడలో కూర్చొని చేయించడానికి చాలా కష్టం అనిపించింది నిజంగా. ఈసారి అయితే ఎండలు భయంకరంగా ఉన్నాయి. సో మనం ఊహించిన విధంగా ఒక రేంజ్లో అయితే ఇక్కడ ఎండలు అయితే కాస్తున్నాయి. తమిళనాడులో ఇంకా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓ మై గాడ్. నిన్న ట్రైన్లో వస్తుంటేనే, ట్రైన్లో ఒక్క నిమిషం ట్రైన్ స్లో చేసినా కూడా ఏమంటారు అవ్వట్లే, కారిపోతుంది చెమటలు. సో అంతా అయిపోయిందనమాట. సో అందరూ కూడాను ఈ సమ్మర్కి ఎక్కువగా తిరగకుండా బయట లోపలనే ఉంటుండండి, ఇళ్ళల్లోనే ఉంటుండండి, జాగ్రత్తగా ఉంటుండండి. డీహైడ్రేషన్ అవ్వకుండా మంచిగా వాటర్ తాగుతుండండి, ఏదైనా జ్యూసులు తాగుతుండండి ఫ్రెండ్స్. సో ఓకే, ఇంకా వేరే లొకేషన్ ఏదైనా ఇంకా డే టైం వెళ్ళే లొకేషన్ నాకు మీకు చూపించాలనిపించిందంటే సో చూపిస్తాను. లేదనుకుంటే ఇంకా డైరెక్ట్ నైట్ వీడియోలలో కలుసుకున్నాను ఫ్రెండ్స్. సో గైస్ టైం వచ్చేసి ప్రజెంట్ 2:48 అవుతుంది. సో మార్నింగ్ మనం వచ్చి వెళ్ళాం కదా. ఫోన్ బతా, फोन तल रहे को क्या हो? फोन फ्लैश मार लेता है, फ्रंट साइड फ्लैश मार लेता है. ऑन कर. हाँ वंस चेक. क्या बना था? ओ क्या है कि वो फ्लैश क्या मार लेने? इसके कैसा सेंसर ऑन होते हैं. సో గైస్, సో మార్నింగ్ టైము వచ్చినప్పుడు ఏదో కొద్దిగా నాకు యాక్టివిటీస్ టైప్ జరిగాయి. ఆ యాక్టివిటీస్ కూడా ఏంట్రా అంటే ఇక్కడ వచ్చేసి ఒక డాడ్ సైకో అనే వ్యక్తి ఉన్నాడు. సో దాని తర్వాత ఆ వ్యక్తి ఇక్కడనే ఉన్నాడా, ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడా అనేది తెలియదు. సో కాబట్టి ఇప్పుడు ఉన్నాడా లేదా అని
తెలుసుకున్నాము. లోపలికి అయితే వెళ్దాం. ఓకే అండ్ జతన్ ధైర్యంగా లొకేషన్ చూసాను నేను బెడబుడతాను. మెడికల్ సో మెడి వేస్ట్ అంతా ఉన్నది ఇక్కడ. ఏదో నేను మార్నింగ్ వచ్చినప్పుడు కూడా చూసిన, చాలా ఉందన్నమాట మెడి వేస్ట్ అంతా. సో ఫ్రెండ్స్, మీరు డే టైం కూడా చూసారు కదా మొత్తం ఆల్రెడీ ఎలా ఉండింది అనేది. ఇప్పుడు కూడా చూడండి నైట్ టైం. సో లైటింగ్ కూడా ఇప్పుడు నేను ఎక్కువ ఎందుకు యూజ్ చేయటం లేదంటే, మేబీ ఆ సైకో ఉన్నా కూడా లైటింగ్కి ఎక్కడికైనా ప్యానిక్ అయ్యి వెళ్ళిపోతాడేమో అనేసి నేనైతే ఇది ఓన్లీ ఫోన్ ఫ్లాష్ అండ్ నైట్ విషన్తో వెళ్తున్నాను. దా బయటికి వెళ్ళి చూద్దామా, పైన ఉంది ఇంకా చూద్దామా రా. సో ఫ్రెండ్స్, అంటే ఇది హాస్పిటల్ మాదిరా లేకుంటే ఏదైనా చెత్త తెచ్చి ఈడ తీసుకొచ్చేస్తాను, లేదా వాడు సైకో గాడ ఏమన్నా చేస్తాడు? ఇది క్లారిఫికేషన్లో మనకి సోఫా సీట్ ఎన్ని ఉన్నాయి? సో గోస్ట్ యాక్టివిటీస్ అయితే ఏమీ అనిపించట్లేదు. సో మార్నింగ్ వచ్చినప్పుడు కూడా నేను తర్వాత చెప్తాను కదా, ఏదో జరుగుతుంది కదా అన్నాను కదా, అది ఇదే.
సో సైకో ఉన్నాడని మీకు ముందే రివీల్ చేయకుండా సో నైట్ టైం తనతో డైరెక్ట్ వెళ్ళి మనం పట్టుకొని కానీ లేకుంటే అతను ఉన్నప్పుడు కానీ చూస్తే మీకు ఫీల్ కలుగుతుందని నేను చెప్పలేదు. నువ్వు ఆల్రెడీ డే టైం వచ్చినావా? డే టైం వచ్చాను. డే టైం వచ్చి వాడు ఉంటాడు మళ్ళీ రాత్రికి. నువ్వు డే టైం వచ్చి వానికి నేను వస్తాను అని హింట్ ఇచ్చి నేనేమి వెళ్ళరా, జస్ట్ చూసుకొని వెళ్ళిపోయాను అంతే. అది కూడా నేను బయట నుంచి వెళ్ళిపోయా. నువ్వు కింద ఫ్లోర్ ఒక్కటి తిరిగా అంతే. నువ్వు వచ్చినప్పుడు వాడు నేను చూసినాడా? ఏమో తెలియదు. అంటే నీకు ఎవరు కనరాలేదా? నాకు ఎవరు కనరాలు. యాక్టివిటీస్ కూడా ఏం జరగలేదా? యాక్టివిటీ సౌండ్స్ వచ్చాయి అంతే. ఆల్రెడీ ఇంతకుముందు వీళ్ళు సరతన్న వాళ్ళు వీడియో తీశారు కదా ఇక్కడ, మళ్ళీ వాళ్ళు ఏమన్నా వచ్చి ఉంటారేమో అని భయపడి ఉన్నాడు. అందుకే ఒకసారి క్లారిఫికేషన్ తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఇటు పక్క అయితే ఎవరు లేరు. ఇంకా పైన ఏమన్నా ఉందా బిల్డింగ్? ఇది ఇంకా పైన ఉంది బాగుంది బిల్డింగ్. దా చూద్దాం రా. జాగ్రత్త. ఏదో రూముల టైప్ ఉన్నాయి అంతే. సంథింగ్ బెడ్స్ ఇక్కడ అన్నీ చూద్దరా, పరుపులు ఉన్నాయి. సో గైస్ ఎవరైతే కనిపించట్లేదు, యాక్టివిటీలు కూడా ఏం పెద్దగా జరగట్లేదు. సో మేబీ జాగ్రత్త. ఏది జరుగుతుందో తెలియదు. సైకోలు అయితే తిరుగుతూ ఉన్నారు, బట్ మనకైతే ఈరోజు లక్ లేదు. రా. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఎవరు కనిపించలే. దీంట్లోంచి దిక్కిందికి తాపలేవా? ఇంజనీర్ కూడా బాబ్జీ మాదిరి ఉన్నట్టున్నాడు. ఇంజనీర్ కూడా బాబ్జీ మాదిరి ఉన్నట్టున్నాడు. మా పండు
ఇంకా అదొక్కటి ఉంది, అదొక్కటి చూసుకున్నామా దాంట్లో ఏమైనా ఉన్నాడా లేదా అని. అదా చూద్దాం పా, చెప్పలేము, దీంట్లో లేడు కాబట్టి దాంట్లో ఉండొచ్చు. ఉంటే ఉందా? సో గైస్ ఇంకా ఫైనల్గా చాలా పాతది. బా చెట్టు ఏంది నా కొట్టి అడ్డం వేశారు అంటే లోపలికి ఎవరు వెళ్ళకూడదనా? ఇది మొత్తం ఎండిపోయింది చూడు. కుక్కలు అరుస్తూనే ఉన్నాయి. ఏదో ల్యాబ్ మాది హాస్పిటల్లో ల్యాబ్, ఇవన్నీ టెస్టింగ్ ట్యూబ్స్. ఇవి ఏదంటే ఇవన్నీ తెచ్చి ఇక్కడ పడేస్తున్నారో లేకుంటే ఉపయోగిస్తున్నారో తెలియదురా. ఏదో జరుగుతుంది మొత్తం. ఉపయోగించేటైతే ఆడకుంటారు, తీసుకొచ్చి వేసి. అదే నేను చెప్పేది, లైక్ ఖాళీగా ఉన్నాయి లేని పడేయడం కూడా జరిగే అవకాశం ఉంది. తీసుకొచ్చి పడేసారు క్లాత్ గుడ్డలు. పైన లేదా? పైన ఉంది బట్ దారి పైకి దారి లేదా? దారి చెట్లంబడి ఉంది అనమాట. పైకి వెళ్ళకూడదని వేసినారు. ఎవరైతే లేనట్టున్నాడు, మా వాడు చెప్పింది కరెక్టే. సో నేను మార్నింగ్ టైం వచ్చి వెళ్ళా కాబట్టి సో ఎవరేమో లేనట్టున్నారు, వెళ్ళిపోయారు. వాడు తెలుసుకుని ఉంటాడు ఆల్రెడీ. వచ్చి ఇక్కడ చూసుకొని పోయినామంటే మళ్ళీ నైట్ వస్తారు వీళ్ళు. లాస్ట్ టైం మా అన్న వాళ్ళు పట్టుకున్నారు అని పట్టుకున్నారు. వాడు ఆ భయంతో ఏమో వెళ్ళిపోయినాడు. ఈసారి మళ్ళీ ఏదైనా టాక్ వస్తే ఎవరన్నా చెప్తే అప్పుడు చూడాలి. డైరెక్ట్ నైట్ టైం రావాలి. ఓకే ఫ్రెండ్స్, అది మొత్తానికి అయితే. సో డే టైం అండ్ నైట్ టైం ఎలా ఉంది ఏంటనేది చూశారు కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. త్వరగా ఈ తమిళనాడు సిరీస్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లలో వస్తాయి. సో మిస్ కాకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్. ఎరపండి ఏమైనా చెప్తావా? నేను చెప్పేది నేను మీకు చెప్పేంత పెద్దోడిని అయితే కాదు, కానీ ఇంకా చాలా దగ్గరలో ఉంది అన్న బర్త్డే అయితే. 2023/24 ఇప్పుడు 25 కూడా వచ్చేసింది. 25 కూడా వెళ్ళిపోతుందేమో అని భయం వేస్తుంది. 100K కాకముందే ఫాస్ట్గా అన్న బర్త్డే లోపల 100K కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్. కానీ లేరా కాకపోయినా కూడా గట్టిగా వాళ్ళ కోసం ప్రయత్నిద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ తమిళనాడు సిరీస్ కూడా ఇంటి వరకు పెట్టుకొని కూడా ఇప్పుడు జస్ట్ స్లాప్ అయిపోయింది అంతే. ఏమంటే ఒక 20 days గ్యాప్ మార్నింగ్ మొత్తం చెప్పా గ్యాప్ వచ్చిందని అదే పనిగా 100K ఎట్లా తిరిగి కొట్టాలి, మనకు సపోర్ట్ చేస్తారు మనం వీడియోస్ ఇస్తే అని అదే పనిగా వచ్చాము ఇక్కడికి. ఓకే ఫ్రెండ్స్, ఓకే గైస్, రిలాక్స్. సో వీడియో నెక్స్ట్ వీడియో దుమ్ముగా అదిరిపోయే వీడియోస్ అయితే వచ్చేస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్.